నమస్తే. ఇదైతే ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత పార్టీ పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లీష్‌లో టీఆర్ఎస్ అసోసియేషన్‌గా దానికి సంబంధించి తెలుగులో తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి కూడా ఆమె ప్రకటించడం జరిగింది. అయితే నిన్న ఈసీ దానికి పర్మిషన్ ఇయ్యలేదు. తెలంగాణ రక్షణ సేనగా పెట్టుకోండి అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి పార్టీ పేరు కూడా మారింది. సో, ముఖ్యంగా కేసీఆర్‌ని టార్గెట్ చేసి మాట్లాడడం, ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఏం పీకలేదని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ మనం చూసినాం. మాట్లాడదాం దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చంద్రాయణగూడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నాగేష్ గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, కవితకి సంబంధించి గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాలి, ఇప్పుడు 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేదని చెప్పేసి కవిత అంటుంది. అది ఆమె కళ. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకో కొత్త పార్టీ పెట్టుకున్నందుకు కవితమ్మ పార్టీకి, వాళ్ళ కార్యకర్తలకు కనీసం ఇప్పుడన్నా ఆమెకు కనీసం ప్రజల వద్దకు వచ్చి ఆ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నందుకు ముఖ్యంగా ఆమెకు మేము మా పార్టీ తరఫున కూడా మా తెలంగాణ బిడ్డగా మేము ఆహ్వానిస్తున్నాం. రాజకీయాలలో రావడానికి మహిళలకు స్వేచ్ఛ స్వభావం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు స్వేచ్ఛ స్వభావం ఖచ్చితంగా ఉంటుంది. ముందుగా పార్టీ పెట్టుకున్న పార్టీ ఏదైతే రక్షణ సేనగా వాళ్ళ యొక్క పార్టీ ఉండేనో అదే నిన్న ఈసీ ఏదైతే పేరు మార్చి రక్షణ సేనగా పెట్టుకోమని చెప్పిందో వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే కవిత గారు వాళ్ళ పార్టీ ఆవిర్భావం నాడు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో రకరకాల అంశాల మీద ఆమె మాట్లాడడం జరిగింది. కానీ గతంలో నూతనంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నప్పుడు టీఆర్ఎస్లో ఈమె ఎమ్మెల్యేగా నిజామాబాద్ నుంచి ఎంపీగా పనిచేసినప్పుడు కవితమ్మ, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈమె బతుకమ్మ, ఈరోజు అమ్మ. నన్ను అమ్మగా చూడాలి, నన్ను అమ్మగా చూడాలి అంటుంది. ఖచ్చితంగా నిన్ను అమ్మగా చూడాలి. మీరు కూడా పక్క రాష్ట్రం తమిళనాడులో జయలలిత లాంటి నాయకత్వాన్ని పోషించాలి. మీ నాన్న, మీ అన్న, మీ బావగారు వారి హయాంలో 10 సంవత్సరాలు మీరు గౌరవ ఎంపీగా ఉండే, ఎమ్మెల్సీగా ఉండే, అదేవిధంగా క్రియాశీలకమైన బాధ్యతలు మీ నాన్నగారు ఉండే. మరి మీ నాన్న ఏం చేయండి, ఈరోజు అమ్మ ఏం చేస్తుంది అని చెప్పి నేను కవితమ్మ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. నాన్నకంటే ఎక్కువ అమ్మకే తెలుస్తుంది అంటారు సమస్యలు ఏమన్నా. నాన్న పట్టించుకునే అంత అమ్మ సారీ నాన్న పట్టించుకోవడం, అమ్మ ఇంకెక్కువ పట్టించుకుంటుంది అంటారు కదా. ఈ అమ్మ ఒకసారి ఎంపీగా ఉండే, ఒకసారి ఎమ్మెల్సీగా ఉండే, ప్రజెంట్ కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు కదా. మరి అప్పుడు చేయనమ్మా, ఇప్పుడు ఏం లేనప్పుడు ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి అయితే అంటుంది బరాబర్ కావాలి. మేము కూడా కోరుకుంటాం, తెలంగాణ మా ఆడబిడ్డగా మేము కూడా స్వాగతిస్తున్నామని మా పిసిసి అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఒకటి నేను ఏం చెప్తున్నా అంటే, 10 సంవత్సరాలు మీ నాన్న చేయలేడు, ఇప్పుడు ఈ అమ్మ ఎట్లా చేస్తుంది అని చెప్పి నేను కవితమ్మని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది మీ విఘ్నతకే వదిలేస్తా. సరే, స్వేచ్ఛ స్వభావం, కళలు అవన్నీ మనిషికి ఉండే లక్షణాలు మీకు కూడా ఉన్నాయి. అవన్నీ నెరవేరాలని భగవంతుని కోరుకుంటాం. కానీ ఇంకొకటి ఏంటంటే, మీరేదైతే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని, మా ప్రభుత్వాన్ని ఏదైతే ఆ రోజు సభలో ఉద్దేశించి మాట్లాడడం జరిగిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాడు మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రం. ఆ రోజు ఏం చేయలేదు. ఈరోజు 2.5 సంవత్సరాలలో ఎట్లా చేస్తారు కవితమ్మ? మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడున్న పరిస్థితి, స్థితిగతులు, ఇప్పుడున్న రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యవస్థ, ఇప్పుడు రాష్ట్రంలో ఏ స్థితి ఉందో మీకు తెలిసి అట్లా మాట్లాడడం కవితమ్మ ఎంతవరకు కరెక్ట్ అవుతుందని చెప్పి నేను కవిత గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. సో, ముఖ్యంగా కవితకి సంబంధించి రేవంత్ రెడ్డిని కావచ్చు, కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఎక్కువ మాట్లాడలేదు పార్టీకి సంబంధించి. ఎక్కువ కేసీఆర్ని ఉద్దేశించే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన బాణమే కవిత అని చెప్పేసి అంటారు. బరాబర్ రేవంత్ రెడ్డి ఇచ్చిన బాణం కాదు, టీఆర్ఎస్ 1, టీఆర్ఎస్ 2 ఇవి 2 కలిసి బీజేపీ, ఈ 3 పార్టీలు కలిసి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మీద బల ప్రదర్శన చేయాలి. రేవంత్ రెడ్డి గారిని కాలు బయట పెట్టి ఒక ప్రకటన, ఒక ఏదైనా మంచి స్కీమ్ ముందుకు తీసుకొచ్చే టైంలో ఆ స్కీమును ఎట్టు విధాలుగా సక్సెస్ చేయకుండా కార్యకర్తలలోకి తీసుకుపోవాలని చెప్పి ఇంకొక పార్టీ
ఉద్భవించిందని నేను అనుకుంటున్నా. కానీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడపాలంటే అన్ని పార్టీలు, అన్ని కుల వర్గాలు, అన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు ముందుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రికి మేలు చేస్తే రాష్ట్రానికి మేలు అవుతుంది. కానీ పార్టీలుగా విడిపోయి కుట్రలు పన్ని బట్టగాల్చి మీదేద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం అది వాళ్ళ విఘ్నతకు మేము వదిలేస్తామని చెప్పి మీ ద్వారా అంటే ఒప్పుకుంటారా మీరు కవిత ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారా? అంటే కవిత ముఖ్యమంత్రి ఎప్పుడు అయిపోతుంది అంటే 10 సంవత్సరాలు లేని పనులు ఇప్పుడు ఏం చేస్తుంది? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, ఆ రోజు వీళ్ళు ఇచ్చిరా. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చిండ్రా. ఇదే హైదరాబాద్ చుట్టుపక్కల టవర్స్ కడతామని చెప్పిండ్రు, ఎక్కడ టవర్స్ కట్టిండ్రు? ఇవన్నీ ఇట్లా చూసుకుంటూ పోతే దాదాపు ఎన్ని అంశాలు ఉంటాయని అన్ని అంశాలు ఉంటాయి. ఇవాళ అదే సేమ్ స్కీమ్ బిడ్డ కూడా కాపీ కొట్టి తీసుకొచ్చి అన్ని స్కీములు నిరుద్యోగులకు, ఉద్యోగులు బరాబర్ బీఆర్ఎస్ 1, బీఆర్ఎస్ 2. కేసీఆర్ని ఎందుకంత తిట్టిందంటే కేసీఆర్ మీద ఏదైతే కేసీఆర్ కవిత ప్లాన్, ఇది ఒక ప్లాన్, గేమ్ ప్లాన్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఇబ్బంది ఉండి బీఆర్ఎస్ నుంచి తొలగిపోయినారో వాళ్ళు కవితమ్మ పార్టీలో జాయిన్ కావాలి. కవితమ్మ పార్టీలో జాయిన్ అయిపోతే వీళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ కలిసి ఈ ఓటు బ్యాంక్ ఏదైతుందో కాంగ్రెస్ ఓటు బ్యాంకును తగ్గించడానికి మాత్రమే కవిత పార్టీ పెట్టుకొని కేసీఆర్ చెప్పిన మాటలు దీని వెనుక కేసీఆర్ ఖచ్చితంగా ఉన్నాడని చెప్పి నా యొక్క బరాబర్ కదా. ఇది బీఆర్ఎస్ వాళ్ళు స్పందించకపోవడానికి కారణం ఏంది? ఇన్ని మాటలు వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రిని అంటే ఏ రోజైనా ఎవరైనా బయటికి వెళ్ళి కవిత గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినరా? ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ మహిళా మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. ఒక్కరన్నీ ఎవరన్నా ప్రెస్ ముఖంగా కూర్చొని కవిత క్యాంటీగా మాట్లాడినరా? ఇదే నిదర్శనం అమ్మ, ఇంతకన్నా పెద్ద నిదర్శనం మాత్రం లేదు. ఒక లేడీగా నేను ఖచ్చితంగా మన రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి ఉండాలని నేను అనుకుంటా, మీరేమంటారు? మేము మహిళను మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలను గౌరవించే రాష్ట్రం ఏదల్లా దేశంలో ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. మేము కూడా ఆ రోజు వస్తే మా కాంగ్రెస్ పార్టీ నుంచే మా కాంగ్రెస్కు సంబంధించిన మహిళా ముఖ్యమంత్రి అవుతుందని మేము అంటాం. కానీ ఎవరో టీఆర్ఎస్ 1, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు సరే, చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. కావాలి అంటే ఫస్ట్ పబ్లిక్ కష్ట సుఖాలను తెలుసుకొని అప్పుడన్నా కనీసం కష్ట సుఖాలు తెలుసుకోలే. ఇప్పుడు కనీసం కష్ట సుఖాలు తెలుసుకోవడానికి అమ్మ వచ్చింది. ఆ అమ్మకు మాత్రం మేము ఎల్లవేళలా ఎక్కడ పోయినా కానీ కూడా మా ప్రభుత్వం ఉంది కాబట్టి రక్షణగా తీసుకొని పోయి రక్షణగా ఇంటికి వచ్చే వరకు మా కర్తవ్యం మేము చేస్తామని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తాం. ఏం చెప్తారు? తెలంగాణ రక్షణ సేన అంటే తెలంగాణను రక్షిస్తుందా? మేము అదే చెప్తున్నాం కదా, మేము రక్షించుకుంటాము. మీరు ఎక్కడ వెళ్ళినా కానీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు పోయే సభలకు, సమావేశాలకు, పార్టీ సమావేశాలకు అన్నిటి కూడా చూసుకుంటాం. ఈ రక్షణ మాత్రం మేము చూస్తాం. మిగతా రక్షణ, ప్రజల రక్షణ, ప్రజా బాగోగులు ఆ 10 సంవత్సరాలు తెలుసుకోలే. ఇప్పుడన్నా కనీసం వీళ్ళు సోయి వచ్చిందని చెప్పి మాత్రం మేము మీ ద్వారా వారికి తెలియజేస్తాం. నిరుద్యోగులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జూన్ 2 వరకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తాం, ముట్టడిస్తాం అన్ని అని చెప్పేసి అమ్మ నిన్న చూసుకున్నట్టుంటే 10 సంవత్సరాలు కుంటుబడిపోయిన ఆర్టీసీ ఏదైతే ఆర్టీసీ పాలన ఉండేనో మీరు చూసినట్టయితే 2 రోజులలో మాత్రమే మేము సమ్మెను అప్పుడు 52 పానాలు పోయినాయి కదా. మరి దాదాపు 32 పానాలు పోయినాయి. 52 రోజులు దీక్ష చేసిండ్రు. మరి ఆ రోజు ఎవరమ్మా ఎక్కడ పోయింది? ఆ రోజు ధర్నా చౌక్కి వెళ్ళి కనీసం మాట్లాడలేకుండా ఉండే. ఈరోజు మేము 2 రోజులలో. కానీ సరే, దురదృష్టం, ఒక చిన్న దురదృష్టం ఏం జరిగిందంటే చంద్రశేఖర్ గౌడ్ గారు చనిపోవడం, వారిని పూర్తిగా మేము మా పార్టీ నుంచి మేము కూడా బాధపడతా ఉన్నాం. వారికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చినాము, అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినాము, ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం. వీళ్ళు ఎట్లా ఏమన్నా చేసిండ్రా? గతంలో ఆర్టీసీ మీద బల ప్రదర్శన చేసిండ్రు, ఆర్టీసీని ఇబ్బందికి గురి చేసిండ్రు, ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసిండ్రు, ఆర్టీసీని రకరకాల ఇబ్బందులను చేయడానికి గురి చేసిండ్రు తప్ప ఈరోజు ఆర్టీసీకి ఏం బలం చేయలే. వాళ్ళు ఏవైతే 32 డిమాండ్లు ఉన్నాయో 32 డిమాండ్లకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా రవాణా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ప్రత్యేకంగా ఆర్టీసీ కార్మికులతో ఇప్పుడు మర్రి చెన్నారెడ్డిలో ఈరోజు 4 గంటలకు సమావేశం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం.